ఫ్రెండ్స్ రోజులాగే ఈ రోజు కూడా మళ్ళీ మీ ముందుకైతే రోబ్లాక్స్ లో ఒక మంచి బ్రెయిన్ రాట్ గేమ్ అయితే తీసుకొచ్చేసాను. అండ్ దాని పేరు వచ్చేసి డ్రిల్ బ్లాక్స్ ఫర్ బ్రెయిన్ రాట్. ఓకే గైస్, ఇది వచ్చరండి గేమ్ లోపలికి వచ్చేసాం. ఇక్కడ వచ్చేసి మన బేస్ అయితే కనిపిస్తుంది కదా. ఇందులో నా దగ్గర వచ్చేసి 0 బ్రెయిన్ రాట్స్ అంటే ఒక్కటి కూడా లేదు. అండ్ నా దగ్గర డబ్బులు చూడండి కేవలం 1K మాత్రం ఉన్నాయి. 1K అంటే 1000 అనమాట. సో ఇది వచ్చేసి మనం ఏంటంటే డ్రిల్ చేయాలి. డ్రిల్ చేసి బ్రెయిన్ రాట్స్ అయితే తీసుకురావాలి. పదండి గైస్, ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఇదైతే మట్టి కనిపిస్తుంది కదా. సో దీని వచ్చేసి మనం ఏంటంటే డ్రిల్ చేసుకుంటూ వెళ్దాము. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, నేను డ్రిల్ చేసుకుంటూ ఎంత దూరం వరకు అయితే వచ్చేసాను. అండ్ ఇక్కడ నాకు ఏంటంటే బ్రెయిన్ రాట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ నాకు గెలాక్సీ బ్రెయిన్ రాట్ కూడా ఉంది. లెవెల్ 1 కి ఇది మనకు చాలా డబ్బులు అయితే ఇస్తుంది అనమాట. సో దీన్ని అయితే తీసుకెళ్ళిపోదాం పదండి. అండ్ పదండి గైస్, మనం ఏంటంటే దీన్ని మన బేస్ లో అయితే పెట్టేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ నేను ఏంటంటే ఒక్క బ్రెయిన్ రాట్ అయితే తీసుకొచ్చేసాను. అది కూడా మనకి ఏంటంటే పవర్ ఉన్నదన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి గెలాక్సీ బ్రెయిన్ రాట్. అండ్ దీని లెవెల్స్ కూడా మనం ఏంటంటే అప్గ్రేడ్ అయితే చేయాలి. ఇది మనకు స్ట్రాబెరీ ఎలిఫెంట్ ఉంటుంది కదా, దానిలాగానే ఉంది. కానీ ఏంటంటే దీని పేరు లిరిలీ లారీల్ అని అంట. అండ్ ఇక్కడ మనం ఏంటంటే డబ్బులు కలెక్ట్ చేసుకొని లెవెల్స్ అయితే అప్గ్రేడ్ చేద్దాం. ఓకే, టోటల్ గా లెవెల్ 5 వరకు అయితే అప్గ్రేడ్ కొట్టేశాను. అండ్ లెవెల్ 10 చేద్దాం గైస్. ఫైనల్లీ దీని లెవెల్ వచ్చేసి 10 వరకు అప్గ్రేడ్ కొట్టేశాను. అండ్ ఇది చూడండి మనకి ఏంటంటే స్టార్టింగ్ లోనే 9300 అయితే ఇస్తుంది అనమాట. అండ్ చూస్తుండగానే నా దగ్గర వచ్చేసి 127K ఉన్నాయి. అంటే మనకు 1,27,000 అనమాట. సో నా దగ్గర ఈ డ్రిల్ ఉంది కదా, ఇదేంటంటే మనకు ఇంకా ముందుకు వెళ్ళడానికి వర్క్ అవుతుందో లేదో తెలియదు. సో పదండి, మనం ఏంటంటే ఇంకా ముందుకు వెళ్ళడానికి అయితే ట్రై చేద్దాము. నాకు తెలిసి వర్క్ అవ్వకుండా అనుకుంటా. సో ఇక్కడ బ్లాక్ కలర్ అయితే ఉంది కదా. సో గైస్ ఇది చూడండి, దీన్ని డ్రిల్ చేద్దామంటే అస్సలు వర్క్ అవ్వట్లేదు, చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ మనం వచ్చాం కాబట్టి దీన్ని అయితే తీసుకెళ్దాము. ఇదేంటంటే మనకు 2000 అయితే ఇస్తుంది అనమాట డైమండ్ ఇది. అండ్ పదండి గైస్, ఇప్పుడు నేనేంటంటే వేరే ఒక డ్రిల్ మిషన్ అయితే కొనుక్కుంటాను. దాంతో వచ్చేసి మనం ఏంటంటే ఇంకా కొంచెం అక్కడ బ్లాక్ అయితే ఉంది కదా డర్ట్. సో దాన్ని అయితే మనం ఏంటంటే డ్రిల్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనం ఏంటంటే డబ్బులన్నీ కలెక్ట్ చేసుకొని దీని లెవెల్ ను కూడా ఇంతకు ముందు దాని లెవెల్ ని 10 వరకు అయితే చేసాం కదా. సో దీని లెవెల్ ను కూడా అంతవరకే అప్గ్రేడ్ అయితే చేసేద్దాం. అండ్ ఇది మనకి ఏంటంటే 17,000 అయితే ఇస్తుంది అనమాట. పదండి, ఇప్పుడు మనం ఏంటంటే వేరే ఒక డ్రిల్ మిషన్ అయితే కొనుక్కుందాము. ఇక్కడ 50,000 కి అయితే ఇది పవర్ డ్రిల్ అయితే ఉంది. దీని పవర్ అయితే కొంచెం ఎక్కువగా ఉంది అనమాట. అండ్ పర్లేదు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఇంకా ఇక్కడ అప్గ్రేడ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే మనం ఓకే క్యారీ పవర్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, స్ట్రెంత్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, దాంతో పాటుగా స్పీడ్ ని కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ముందుగా ఇక్కడ నేను ఏంటంటే స్ట్రెంత్ అయితే ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. ఇంతకుముందు 10 ఉండే కదా. సో ఇప్పుడు 20 అయింది. అండ్ 30 అండ్ ఇప్పుడు వచ్చేసి 40, ఇప్పుడు వచ్చేసి 50. ఇక్కడ మనం క్యారీని అయితే ఇంక్రీజ్ చేసుకోలేము, ఎందుకంటే మన దగ్గర 100 మిలియన్స్ అయితే ఉండాలి. అండ్ నా దగ్గర జస్ట్ 1 మిలియన్ కూడా లేదు. ఇక్కడ మనం ఏంటంటే ఇప్పుడు స్పీడ్ ని కూడా ఇంక్రీజ్ చేసుకుంటున్నాం. అండ్ ఇక్కడ చూడండి నా స్పీడ్ వచ్చేసి 4 అయితే ఉందన్నమాట. దాంతో పాటుగా నేను ఏంటంటే డబ్బులు అయితే ఉన్నాయి కాబట్టి స్ట్రెంత్ ని 80 వరకు అయితే ఇంక్రీజ్ చేసుకున్నాను. అండ్ పదండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి డబ్బులు కలెక్ట్ చేసుకొని కొంచెం మన స్పీడ్ ని అయితే ఇంక్రీజ్ చేసుకుందాం. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి నేను ఏంటంటే 5 వరకు స్పీడ్ ని ఇంక్రీజ్ చేసుకున్నాను. 6 అండ్ 7, ఓకే 7 వరకు అయితే ఇంక్రీజ్ చేసుకున్నాం. దాంతో పాటుగా స్ట్రెంత్ ను కూడా 100 అయితే వేసుకుందాం. ఓకే, ఫైనలీ నా స్ట్రెంత్ వచ్చేసి 100 అయితే ఉంది. ఇక్కడ లెఫ్ట్ లో కింద కనిపిస్తున్నాయి కదా, డబ్బులు కూడా 4 లాక్ అయితే ఉన్నాయి. ఈ 4 లాక్ తో మనం వీటి లెవెల్స్ ఇంకా కొంచెం అయితే అప్గ్రేడ్ చేద్దామా. పర్లేదు గైస్, మనం ఏంటంటే ఇంకా వేరే బ్రెయిన్ రాట్స్ అయితే తీసుకొస్తాం కదా. అర్రే గైస్, ఇదిగో చూడండి, చూసారు కదా చాలా ఫాస్ట్ గా డ్రిల్ చేసుకుంటూ ఇక్కడికైతే వచ్చేసాము. అండ్ పదండి, మనం ఏంటంటే దీన్ని కూడా డ్రిల్ చేస్తున్నాం, చూస్తున్నారు కదా. ఎందుకంటే మన దగ్గర మంచిదైతే ఉంది కదా డ్రిల్లింగ్ మిషన్. అండ్ ఓకే, ఇందులో నాకు పవర్ అయితే కావాలి. ఇది 6000 అయితే ఇస్తుంది. ఇది వచ్చేసి బెలరీనే కప్పించినో. అండ్ కాకపోతే నాకు డైమండ్ ఇలా ఏవైనా సరే పవర్ ఉంటాయి కదా, అలాంటి పవర్ అయితే కావాలన్నమాట. వెయిట్ చేస్తున్నాను, లేకపోతే దీన్ని తీసుకెళ్దామా, ఎందుకంటే ఇది కూడా బాగానే ఉంది కదా. అండ్ అరే గైస్, ఇక్కడ నాకు ఏంటంటే ఒక బ్లాక్ అయితే వచ్చింది, దీన్ని పడేద్దాము. ఈ బ్లాక్ ని తీసుకెళ్దాం. ఓకేనా. ఇది వచ్చేసి మనకు రేర్ది అనమాట. మనకి ఏంటంటే ఈ బ్లాక్ లో ఖచ్చితంగా ఏదైనా సరే మంచి బ్రెయిన్ రాట్ అయితే వస్తుందేమో అనుకుంటున్నా. అండ్ మంచిదైతే రావాలి, చూద్దాం. నేనైతే ఈ లక్కీ బ్లాక్ ని అయితే తీసుకొచ్చేసాను. దీన్ని మనం అయితే ఇక్కడ ఇటువైపు అయితే పెడదాం, ఎందుకంటే ఇది కూడా మనకు గోల్డెన్ టైప్ లో ఉంది కదా. ఫ్రెండ్స్, నాకు ఎందుకని ఈ బ్లాక్ ని పెట్టడానికి రావట్లేదో నాకు అర్థం కావట్లేదు. సో చూద్దాం గైస్, దీని గురించి మనం ఏంటంటే ఇంకా తర్వాత చూద్దాం. ఇందులో వచ్చేసి మనకి ఏంటంటే రేర్ బ్రెయిన్ రాట్ అయితే వచ్చేది, కానీ ఇక్కడ వచ్చేసి మనం రీబర్త్ అయితే కొడదామా. ఓకే గైస్, నేను ఏంటంటే రీబర్త్ అయితే కొడుతున్నాను. సో చూద్దాం. ఇక్కడ వచ్చేసి నేను ఒకసారి అయితే రీబర్త్ అయితే కొట్టేశాను. స్ట్రెంత్ మనకు 200 ఉంది అనుకోండి, అప్పుడు మనం ఏంటంటే ఇంకోసారి అయితే కొట్టొచ్చు అనమాట. సో డబ్బులన్నీ కలెక్ట్ చేసుకుంటే నా దగ్గర 4 మిలియన్స్ అయితే ఉన్నాయి. దీంతో మనం ఏంటంటే స్ట్రెంత్ అయితే అప్గ్రేడ్ చేసుకుందాం. ఫైనల్లీ ఫ్రెండ్స్, ఇప్పుడు నా స్ట్రెంత్ వచ్చేసి నేను 150 అయితే చేసుకున్నాను. అండ్ పదండి, ఇప్పుడు మనం ఏంటంటే ఇంకా డ్రిల్ చేసుకుంటూ ఇంకా ముందుకైతే వెళ్దాం. కాకపోతే మనకు బ్లాక్లు వస్తున్నాయి కదా, వాటిని మనం ఎలా తీసుకోవాలో నాకు తెలియట్లేదు అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ స్టేజ్ అయితే దాటేసి సెకండ్ స్టేజ్ కి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఇదేదో డిఫరెంట్ అయితే ఉన్నట్టుంది. 8000 అయితే ఇస్తుంది అనమాట ఇది మెటాటో. పదండి గైస్, మనం ఏంటంటే దీన్ని అయితే తీసుకెళ్దాం.
అండ్ ఇక్కడ ఇంకోటి డైమండ్ అయితే వచ్చింది, ఇది కూడా 8000 అయితే ఇస్తుంది. దాన్ని పెట్టేసి మళ్ళీ వద్దాం గైస్, ఎందుకంటే టైం అయితే ఉంది కదా. సో ఇక్కడ ఇంకొకటి లక్కీ బ్లాక్ అయితే వచ్చింది. ఓకే, దీన్ని వచ్చేసి మనం తీసుకెళ్ళొచ్చా? దీన్ని తీసుకెళ్ళడానికి రావట్లేదు, ఎందుకంటే మనం ఒకటి దాన్ని తీసుకోవచ్చు కదా. సో పదండి గైస్, ఇంకో బ్రెయిన్ రాట్ అయితే తీసుకొచ్చేసాం. దీన్ని వచ్చేసి ఇక్కడ పెడదాము అండ్ మళ్ళీ వెళ్దాము, ఎందుకంటే అక్కడ ఇంకోటి డైమండ్ అయితే కనిపించింది కదా మనకు. సో దాన్ని కూడా తీసుకురావాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది అదే అనమాట, సింపాంజీని బనానీని. ఓకే, దీన్ని అయితే తీసుకున్నాను. అండ్ అలాగే ఇంకోటి డైమండ్ ఇది ఉంది. అయితే ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే ఇంకా ఇప్పటి వరకు వీడియోని చూస్తూ లైక్ చేయడం మర్చిపోయింటే వెంటనే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీకోసం నేను చాలా కష్టపడి మంచి మంచి వీడియోస్ అయితే ప్రతిరోజు తీసుకొస్తూనే ఉంటాను. వాటన్నిటిని మీరు మిస్ కాకుండా చూడొచ్చు అనమాట. ఫ్రెండ్స్, మొత్తం నా బేస్ లో 4 బ్రెయిన్ రాట్స్ ఉన్నాయి కదా, ఈ 4టి కూడా లెవెల్ అయితే 15 వరకు చేసేసాను. అండ్ ఇందులో వచ్చేసి ఈ 2 ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి మనకు అన్కామన్ బ్రెయిన్ రాట్స్. వీటి నుంచి చూడండి మనకు ఒక్కొక్క సెకండ్ కి $2 lakh అయితే వస్తున్నాయి అనమాట. సో పదండి, ఇప్పుడు నా దగ్గర 34 మిలియన్స్ ఉన్నాయి. దీంతో వచ్చేసి మనం వేరే ఒక డ్రిల్ అయితే పర్చేజ్ చేయొచ్చు. ఇక్కడ మనకు స్టీల్ అయితే ఉందన్నమాట 7,50,000 కి. సో దీన్ని అయితే పర్చేజ్ చేద్దాం. అండ్ ఓకే, నా దగ్గర ఇప్పుడు స్టీల్ అయితే ఉంది కదా, సో దీన్ని అయితే చూడొచ్చు. కానీ ఏంటంటే ముందుగా మనం ఇక్కడ స్పీడ్ అయితే కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అయితే చేసుకుందాం, అంటే ఇంక్రీజ్ చేసుకుందాం. 10 స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేసుకున్నాను. అండ్ దాంతో పాటుగా మనం క్యారీని ఇంక్రీజ్ చేసుకోవాలి, అది నెక్స్ట్ టైము. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఏంటంటే స్ట్రెంత్ను కూడా ఇంక్రీజ్ చేసుకుంటున్నాను. సో టోటల్గా నా స్ట్రెంత్ వచ్చేసి 180 ఉందన్నమాట. పదండి, ఈసారి మనం ఏంటంటే ఇంకా ముందుకైతే వెళ్ళొచ్చు అనుకుంటా. సో పదండి గైస్, ఈసారి నా దగ్గర ఏంటంటే మంచి డ్రిల్ అయితే ఉంది, దాంతో పాటుగా స్ట్రెంత్ కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ డైమండ్ అయితే ఉంది కదా. సో దీన్ని కూడా మనం ఏంటంటే కొంచెం స్లోగా అయినా కానీ డ్రిల్ చేయగలుగుతున్నాము. అండ్ పదండి గైస్, ఇక్కడ మనకి ఏంటంటే చాలా మంచి బ్రెయిన్ రాట్స్ అయితే దొరుకుతాయి అనుకుంటున్నా. ఓకే, ఫైనల్లీ ఇక్కడికైతే వచ్చేసాం. ఇక్కడ నాకు రాగానే ఒక్కటైతే సూపర్ది కనిపించింది. అండ్ దీనికి ఇంకా 40 సెకండ్స్ టైం అయితే ఉంది, పర్లేదు. ఓకే గైస్, అక్కడ మనకు 25,000 ఇచ్చేదైతే ఇది పాట్ హాట్స్పాట్ ఉంది కదా, సో దీన్ని అయితే తీసుకెళ్దాం. పదండి గైస్, మన దగ్గర వచ్చేసి ఇప్పుడు ఏంటంటే చాలా మంచి బ్రెయిన్ రాట్ అయితే ఉంది. ఇది ఒకటే సెకండ్ కి 25,000 అయితే ఇస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ మనం ఏంటంటే బేస్ దగ్గరికి వచ్చేసాం. ఈ బ్రెయిన్ రాట్ ని ఇటువైపు పెట్టేద్దాం. అండ్ ఇప్పుడు మనం డబ్బులన్నీ కలెక్ట్ చేసుకొని దాని లెవెల్ ను కూడా వీటితో పాటుగా అప్గ్రేడ్ కొట్టేద్దాం. ఫైనల్లీ చూడండి ఫ్రెండ్స్, ఇంతకు ముందు మనం తీసుకొచ్చిన పాట్ హాట్స్పాట్ ఉంది కదా, ఈ బ్రెయిన్ రాట్ చూడండి లెవెల్ 25 చేస్తే 5 మిలియన్ అయితే ఇస్తుంది అనమాట. సో దీంతో పాటుగా వీటన్నిటి కూడా లెవెల్ 25 అయితే చేస్తాను. అండ్ స్టార్టింగ్ లో మనం తీసుకొచ్చింది వచ్చేసి 2 lakh ఇస్తుంది, ఆ తర్వాత 5 lakh ఇస్తుంది. ఇక మిగతా ఈ రెండు వచ్చేసి చూడండి 1.9 మిలియన్స్ అయితే ఇస్తున్నాయి అనమాట ఒక్కొక్కటి. ఇప్పుడు డబ్బులన్నీ కలెక్ట్ చేసుకుంటే నా దగ్గర వచ్చేసి 500 మిలియన్స్ అయితే ఉన్నాయి. 500 మిలియన్స్ లో మనం ఏంటంటే ఒకటి క్యారీ పవర్ అయితే ఇంక్రీజ్ చేసుకుందాం 100 మిలియన్స్ కి. అప్పుడు మనం ఏంటంటే ఒకేసారి 2 బ్రెయిన్ రాట్స్ ని తీసుకురావచ్చు. అండ్ దాంతో పాటుగా మనం ఏంటంటే మన స్ట్రెంత్ పవర్ ని కూడా ఇంక్రీజ్ చేసుకుందాము. 200 అయింది కదా, ఇప్పుడు మనం రీబర్త్ అయితే కొడదాం గైస్. రీబర్త్ కొడితే మనకి ఏంటంటే క్యాష్ అయితే ఎక్కువగా వస్తుంది. ఓకే, ఈసారి మళ్ళీ మనం ఏంటంటే డబ్బులు చాలా ఉన్నాయి కాబట్టి మన స్ట్రెంత్ అయితే ఇంక్రీజ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు ఫైనల్లీ నా స్ట్రెంత్ అయితే ఇక్కడ చూడండి 250 అయితే చేసేసాను. అండ్ ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే స్పీడ్ ని ఇంప్రూవ్మెంట్ అయితే చేసుకుందాం. 10 అయితే ఉంది కదా. సో ఓకే, ఇక్కడ నేను ఏంటంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి డబ్బులతో 15 స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేసుకున్నాను. అండ్ ఓకే గైస్, పదండి. అండ్ ఈ నెక్స్ట్ వచ్చేసి మనం ఏంటంటే డ్రిల్ అయితే అప్గ్రేడ్ చేసుకోవాలి. మనకు 15 మిలియన్స్ కి అయితే ఉంది, 20 డ్రిల్ అంట. దీన్ని కొనుక్కుందాం గైస్, ఎందుకంటే దీనిది మనకు కొంచెం రేంజ్ అలాగే పవర్ అంతా కూడా ఎక్కువగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి 400 మిలియన్స్ కి ఉంది టర్బో డ్రిల్. సో దాని గురించి మనం తర్వాత అయితే చూద్దాం. ఈ దానికి వచ్చేసి మనకు ఒకేసారి 2 అయితే ఉన్నాయన్నమాట. సో అంటే చాలా దూరం వరకు కట్ అవుతుంది, దాంతో పాటుగా చాలా ఫాస్ట్ గా అయితే పోతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఎందుకంటే మన స్ట్రెంత్ అయితే చాలా అప్గ్రేడ్ కొట్టాం కదా, 250 అయితే ఉందన్నమాట. దీన్ని వచ్చేసి మనం ఈజీగా డ్రిల్ చేసుకుంటూ ఇంకా ముందుకైతే వెళ్ళొచ్చు. అండ్ ఓకే, ఇందులో చూడండి 1 lakh అయితే ఒకటి ఉందన్నమాట. ఇది చాలా అంటే చాలా పవర్ఫుల్ గైస్, రెయిన్బోది. అండ్ పదండి, దీన్ని తీసుకెళ్దాం. ఇది మనకి ఏంటంటే రేర్ బ్రెయిన్ రాట్. సో పదండి. అండ్ పర్లేదు గైస్, మనకి ఏంటంటే ఒకటి రెయిన్బోది అయితే దొరికింది కదా. సో డబ్బులన్నీ కలెక్ట్ చేసుకుంటే అర్రే గైస్ చూడండి, నా దగ్గర వచ్చేసి 2 బిలియన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ డబ్బులన్నింటినీ దీనిపైన అయితే యూజ్ చేద్దాం. ఫైనల్లీ చూడండి ఫ్రెండ్స్, లెవెల్ 30 అయితే చేసేసాను. అంటే నా బేస్ లో ఉన్న దాంట్లో హైయెస్ట్ ఇదేనమాట. అండ్ ఒక్క సెకండ్ కి 84 మిలియన్స్ ఇస్తుంది అనమాట. అంటే చాలా డబ్బులు. అండ్ ఇవన్నిటిని మనం కలెక్ట్ చేసుకుందాం. నెక్స్ట్ వేరే డ్రిల్ అయితే కొనుక్కుందాం గైస్. మనకి ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి 400 మిలియన్స్ కి. సో దీన్ని కొనుక్కుందాం. ఆ తర్వాత వచ్చేసి మనకి ఏంటంటే 12 బిలియన్స్ కి అయితే ఉందన్నమాట. సో ఓకే గైస్, చూస్తున్నారు కదా, నా దగ్గర చాలా పవర్ఫుల్ డ్రిల్ అయితే ఉంది. అండ్ దీంతో వచ్చేసి మనం ఏంటంటే పర్లేదు మంచిగానే డ్రిల్ చేసుకుంటూ పోతున్నాం. ఈసారి మనం ఏంటంటే అక్కడ డైమండ్ ఉంది కదా ఇది, సో దీన్ని దాటుకున్నాం కదా. అండ్ దీని తర్వాత ఇంకోటి ఉంది కదా, సో దీన్ని దాటేయాలి. కాకపోతే ఇక్కడ ఒకటి మనకు గోల్డ్ అయితే కనిపిస్తుంది, అండ్ ఇంకోటి డైమండ్ ఉంది. కానీ పర్లేదు ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏంటంటే ఈ రేర్ ఏరియాని దాటుకొని ఇంకా ముందుకైతే వెళ్దాం పదండి. ఇక్కడ వచ్చేసి మనకు ఎలాంటి బ్రెయిన్ రాట్స్ ఉంటాయో ఇక్కడ మనకి ఏంటంటే ఎపిక్ బ్రెయిన్ రాట్స్ అయితే ఉన్నాయి.
అండ్ ఇవి వచ్చేసి మనకి ఏంటంటే స్టార్టింగ్ లోనే ల్యాక్స్ లలో ఇస్తున్నాయి అనమాట. సో చూడండి 1,82,000 అలా అయితే ఇస్తున్నాయి అనమాట. కాకపోతే ఇందులో స్పెషల్ బ్రెయిన్ రాట్ అయితే ఒక్కటి కూడా కనిపించట్లేదు ఫ్రెండ్స్. అప్పట్లో మనం ఏంటంటే ఇక్కడ లావాది అయితే ఉంది కదా, దీన్ని డ్రిల్ చేయొచ్చా, దీన్ని కూడా డ్రిల్ చేయొచ్చు. ఓకే గైస్ చూస్తున్నారు కదా, నేను స్లోగా దీన్ని అయితే డ్రిల్ చేసుకుంటూ వెళ్తున్నాను. అండ్ పర్వాలేదు, మనం ఏంటంటే ఇది ఎక్కువ దూరం ఉందా లేకపోతే ఎంత దూరం ఉందో తెలియదు. ఫైనల్లీ మనం ఏంటంటే దగ్గరికి అయితే వచ్చామనుకుంటున్నాను. అండ్ పర్లేదు గైస్, ఇది చూడండి ఫైనల్లీ మనం ఏంటంటే ఇది లెజెండరీ ఏరియా అనమాట. అండ్ ఇందులో చూడండి ఇది 5 lakh అయితే ఒకటి ఉందన్నమాట. అండ్ ఆ 5 lakh అయితే తీసుకుందాం గైస్. అండ్ ఇక్కడ వచ్చేసి 3 lakh ఉంది, ఇది ఒకటి 6 lakhs అయితే ఉంది. అండ్ ఇంకా ఇటువైపు ఓకే పర్లేదు గైస్, మనకేంటంటే అక్కడ గోల్డెన్ ఉంది 5 lakh ఇస్తుంది, కానీ ఇదేంటంటే మనకు 6 lakhs ఇస్తుంది అనమాట. సో దీని అయితే తీసుకుందాం. అండ్ ఇక్కడ మనం క్యారీ పవర్ ని ఇంక్రీజ్ చేసుకున్నాం కాబట్టి దీన్ని కూడా తీసుకుందాం. ఒకేసారి రెండింటిని అయితే తీసుకెళ్ళొచ్చు అనమాట. సో పదండి గైస్, మనం ఎలాగైతే వచ్చేసామో అలాగే ఇందులో నుంచి బయటకు వెళ్దాం. ఫైనల్లీ నా దగ్గర ఇప్పుడు ఏంటంటే లెజెండరీ బ్రెయిన్ రాట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి చాలా పవర్ఫుల్ అనమాట. సో ఇక్కడ గోల్డెన్ అయితే ఇటువైపు పెట్టేశాను. అండ్ ఇంకోటి ఉంది కదా, దీన్ని ఇటువైపు అయితే పెట్టేశాను. స్టార్టింగ్ లోనే ఇవి 6 lakhs అయితే ఇస్తున్నాయి కదా. సో దీనిలాగే మనం దీని లెవెల్స్ గనక ఒక 30 లేకపోతే 20 అప్గ్రేడ్ కొడితే చాలా డబ్బులు ఇస్తుండొచ్చు. ఇదిగో చూడండి, దీని లెవెల్ ని 30 వరకు చేస్తే ఇది 300 millions ఇస్తుంది ఒక్క సెకండ్ కి. అండ్ దీని లెవెల్ ని కూడా 30 వరకు చేస్తే ఇది కూడా చూడండి దగ్గర 400 millions అనమాట. సో చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా ఎక్కువ డబ్బులు అయితే ఇస్తున్నాయి. ఇప్పుడు మనం ఏంటంటే వేరే ఒక డ్రిల్ అయితే అప్గ్రేడ్ చేసుకుందాము. ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు డబ్బులు చూడండి బిలియన్స్ లలో జనరేట్ అవుతున్నాయి. 43 billions అయితే ఉన్నాయి. దీంతో మనం ఏంటంటే నెక్స్ట్ ది 12 billions కి అయితే ఉంది కదా, దీని పేరు వచ్చేసి టెక్ డ్రిల్ అంట. అండ్ దీన్ని అయితే మనం కొనుక్కుందాం గైస్. ఆ తర్వాత వచ్చేసి మనకు అన్లాక్ అవ్వాలంటే మనం 3 సార్లు రీబర్త్ అయితే కొట్టాలంట. అండ్ మన దగ్గర ఇంకా డబ్బులు అయితే ఉన్నాయి కాబట్టి మనం స్ట్రెంత్ అయితే అప్గ్రేడ్ చేసుకుందాం. సో చూద్దాం ఎంతవరకు అప్గ్రేడ్ చేసుకోవడానికి వస్తుందో. ఫైనల్లీ మనం 300 వరకు అయితే అప్గ్రేడ్ అయితే కొట్టేసాం కదా. అండ్ ఒకసారి మనం రీబర్త్ అయితే కొడదాం గైస్. రీబర్త్ అయితే కొట్టడానికి ఆప్షన్ వచ్చింది. అండ్ ఇంకా ఉన్న డబ్బులతో మళ్ళీ స్ట్రెంత్ అయితే ఇంతకుముందు 300 కొట్టాం కదా. సో ఈసారి కూడా అంతవరకు అయితే చేసుకుందాం. ఓకే, ఈసారి కూడా స్ట్రెంత్ ని 300 అయితే చేసుకున్నాను. దాంతో పాటుగా మనం స్పీడ్ అయితే 15 ఉంది కదా, సో దాన్ని 20 అయితే చేసుకుందాం. కానీ ఏంటంటే ఓకే 20 చేసుకోవడానికి అయితే వచ్చిందనమాట. సో పదండి గైస్, ఇప్పుడు నా దగ్గర టెక్ డ్రిల్ అయితే ఉంది కాబట్టి మనకి ఇంకా చాలా దూరం వరకు అయితే వెళ్తుండొచ్చు. ఇంతకుముందు మనం లావా వాల్ని అయితే అంటే లావా డర్ట్ ఉంటుంది కదా, సో దాన్ని అయితే డ్రిల్ చేసాం కదా. ఇప్పుడు వచ్చేసి మనం దాన్ని దాటుకొని ఇంకా ముందుకైతే వెళ్ళొచ్చు. కానీ ఇదిగో చూడండి, ఇక్కడ మనకి ఏంటంటే ఎపిక్ బ్లాక్ అయితే ఉందన్నమాట. కానీ ఇది మనకు ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనం దీన్ని ఎలా పెట్టాలో నాకు తెలియట్లేదు. అంటే దీన్ని ఎలా పగలగొట్టాలి, ఇందులో నుంచి మనకు బ్రెయిన్ రాట్స్ ఎలా వస్తాయో నాకు తెలియట్లేదు అనమాట. ఫైనలీ లక్కీ బ్లాక్ అయితే తీసుకొచ్చేసాం కదా, కానీ ఏంటంటే దీన్ని ఇక్కడ పెట్టడానికి అయితే రావట్లేదు. ఇది చూస్తున్నారు కదా, పెట్టడానికి అయితే రావట్లేదు అనమాట. సో ఇంకోటి కూడా ఉంది నా దగ్గర, ఇదాన్ని కూడా పెట్టడానికి అయితే రావట్లేదు. అరే గైస్ అర్థమైపోయింది, అదేంటంటే ఇక్కడ మీకు చూపిస్తానా అండి. ఇందులో నాకు ఏదో బ్రెయిన్ రాట్ అయితే వచ్చింది. సో ఇక్కడ మనం ఏంటంటే ఇందులో అసలు ఏమీ లేదు, జస్ట్ ఇక్కడ మనకు లక్కీ బ్లాక్ పట్టుకుని ఉంటాం కదా, జస్ట్ మనం ఇలా ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తే దాని కింద పడేస్తున్నాడు. అందులో వచ్చేసి మనకి ఏంటంటే ఏదో ఒక బ్రెయిన్ రాట్ అయితే వస్తుంది అనమాట. సో ఇంతకు ముందు నాకు ఏంటంటే పిపి కివి అయితే వచ్చింది, ఇది 70,000 అయితే ఇస్తుంది కదా, ఇది నాకు ఏం అవసరం లేదు. అండ్ ఇంకోటి ఉంది కదా, ఇది వచ్చేసి రేట్, ఇది 10K ఇస్తుంది అనమాట. సో ఈ రెండు కూడా నాకు అవసరం లేదు, అందుకే నేను ఏంటంటే ఈ రెండింటిని కూడా సెల్ చేసేస్తాను. అండ్ పదండి గైస్, ఈసారి మనం ఏంటంటే ఇంకా ముందుకైతే వెళ్ళలేదు కదా, అక్కడ మనకు లక్కీ బ్లాక్ కనిపించడంతో మనం అక్కడ నుంచే దాన్ని తీసుకొని వచ్చేసాము. అండ్ పదండి ఈసారి మనం ఏంటంటే ఇంకా ముందుకైతే వెళ్దాం. అక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఇంకా మంచి బ్రెయిన్ రాట్స్ అయితే దొరుకుతుండొచ్చు. సో ఓకే, ఇది వచ్చేసి లావాది కదా, దీన్ని దాటుకొని వెళ్ళాం కదా ఇంతకుముందు. అండ్ దీన్ని తర్వాత వెళ్తామో లేదో తెలియదు అనమాట. సో చూద్దాం. ఓకే ఇక్కడికైతే వచ్చేసాం. ఇందులో వచ్చేసి నాకు ఒకటి డైమండ్ కూడా కనిపించింది, దీన్ని తీసుకెళ్ళొచ్చు. కానీ ఏంటంటే మనం ఇక్కడ ఇంకా ముందుకు వెళ్తామో లేదో చూద్దాం గైస్. ఓకే ముందుకైతే వెళ్ళగలుగుతున్నాం, పదండి మనం స్లోగా ఇంకా ముందుకైతే వెళ్దాము. ఎందుకంటే వీటికన్నా మించిన బ్రెయిన్ రాట్స్ అయితే ఉంటాయి అనమాట, అంటే తో బ్రెయిన్ రాట్స్ అయితే ఉంటాయి. సో పదండి గైస్, ఫాస్ట్గా అయితే నేను కొద్దిగా డ్రిల్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇంకా మనం ఏంటంటే పవర్ని అయితే ఇంక్రీజ్ చేసుకోవాలి. ఫైనల్ మనం మితిక్ ఏరియాకి అయితే వచ్చేసాం. ఇక్కడ మనకి ఏంటంటే మితిక్ బ్రెయిన్ రాట్స్ అయితే ఉన్నాయి. ఇది 2 million ఇస్తుంది, 1 million. అరే ఫ్రెండ్స్ ఇది చూస్తున్నారు కదా, మిలియన్స్లలో ఇచ్చే బ్రెయిన్ రాట్స్ ఉన్నాయి. ఇక్కడ 2 million ఉంది అండ్ 1 million. ఓకే గైస్, ఇక్కడ మనకి ఏంటంటే 2 million ఇచ్చేది ఇది ఒకటి ఉంది కదా, దీన్ని తీసుకుందాం. దాంతో పాటు ఇక్కడ గోల్డెన్ ఉంది, సో దీన్ని కూడా తీసుకుందాం. అండ్ ఇంకా ముందుకైతే వెళ్ళకుండొచ్చు. ఓకే స్లోగా అయితే వెళ్తున్నాము. అండ్ పదండి గైస్, మనం ఏంటంటే వీటిని పెట్టి డబ్బులు కలెక్ట్ చేసుకొని ఇంకా కొంచెం స్ట్రెంత్ ని ఇంక్రీజ్ చేసుకొని ఇంకా ముందుకు వెళ్ళడానికి అయితే ట్రై చేద్దాం. దాంతో పాటుగా మన స్పీడ్ ని కూడా ఇంక్రీజ్ చేసుకోవాలి, ఎందుకంటే చూస్తున్నారు కదా కొంచెం స్లోగా వెళ్తున్నాం. ఫైనల్లీ నా దగ్గర ఏంటంటే మిలియన్స్లలో డబ్బులు ఇచ్చే బ్రెయిన్ రాట్స్ అయితే ఉన్నాయి, అది కూడా లెవెల్ 1 నుంచే. అండ్ దీన్ని వచ్చేసి మనం స్టార్టింగ్ లో అయితే పెట్టేద్దాం. ఓకే గైస్, ఇప్పుడు మనం ఏంటంటే డబ్బులు అని కలెక్ట్ చేసుకుందాం. ఎన్నైతే చూద్దాము, 500 billions అయితే అయినాయి. అండ్ ఓకే ఈ డబ్బులతో మనం ఏంటంటే ఇంతకు ముందు తీసుకొచ్చిన బ్రెయిన్ రాట్స్ ఉన్నాయి కదా, వీటి లెవెల్స్ కొద్దిగా అప్గ్రేడ్ చేసి ఆ తర్వాత మిగిలిన డబ్బులతో మనం ఏంటంటే మన డ్రిల్ ని అప్గ్రేడ్ చేసుకుందాము.
దాంతో పాటుగా మన స్ట్రెంత్ ను కూడా అప్గ్రేడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం తీసుకొచ్చిన ఈ మిథిక్ బ్రెయిన్ రాట్స్ కూడా చూడండి, లెవెల్ 35 చేస్తే 4 బిలియన్స్ ఇస్తుంది అనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి మనకు 4 బిలియన్స్ ఇస్తుంది. చూస్తున్నారు కదా, 4 బిలియన్స్ అంటే తక్కువ నా ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా మనీ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం బ్రెయిన్ రాట్స్ అయితే పడుతున్నాయి కదా, ఇంకా నాకు ఇంకో ఫ్లోర్ అయితే కావాలి, అదిగో చూస్తున్నారు కదా. అందుకే ఇక్కడ నేను ఏంటంటే నా బేస్ అయితే అప్గ్రేడ్ కొడుతున్నాను. సో చూడండి గైస్, ఇదిగో చూడండి, మనకు పైన ఇంకొక ఫ్లోర్ అయితే వచ్చింది. అండ్ పైనకి వెళ్దాం పదండి. కాకపోతే ఫ్రెండ్స్ నా పక్కన చూడండి, వాళ్ళ బేస్ వచ్చేసి ఎంత అందంగా ఉంది కదా. సో అలాంటి స్కిన్ అయితే మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు. దాన్ని వచ్చేసి మనం ఏంటంటే ఇక్కడ బేస్ స్కిన్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి మనం అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. కానీ ఏంటంటే ప్రజెంట్ ఇవి లాక్ లో ఉన్నాయి. ఫైనల్లీ నా స్ట్రెంత్ అయితే 400 చేసుకున్నాను, ఇంతకు ముందు 300 ఉండే కదా. అండ్ అలాగే మనం ఏంటంటే స్పీడ్ ని కూడా ఇంక్రీజ్ చేసుకుందాం. సో 25 లేకపోతే 30 అయితే చేద్దాం. ఓకే, 25 సరిపోతుండొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఏంటంటే వేరే ఒక డ్రిల్ అయితే కొనుక్కుందాం. అదేంటంటే మనకు గోల్డ్ డ్రిల్ అయితే ఉందన్నమాట 350 బిలియన్స్ కి. నా దగ్గర 900 ఉన్నాయి కాబట్టి ఈజీగా అయితే కొనుక్కున్నాను. అండ్ ఒకసారి ఆగండి, ఇక్కడ డబ్బులు కలెక్ట్ చేసుకొని మనం ఇంకా కొంచెం స్పీడ్ అయితే అప్గ్రేడ్ చేసుకుందాం గైస్. ఓకే, నా దగ్గర 1 ట్రిలియన్ అయితే ఉన్నాయి అనమాట. చూస్తున్నారు కదా, నా దగ్గర డబ్బులు ట్రిలియన్స్ లలో అవుతున్నాయి. అండ్ స్పీడ్ వచ్చేసి మనం 30 వరకు అయితే చేసుకోవాలి. కానీ ఫ్రెండ్స్ నా దగ్గర ఏంటంటే డబ్బులు అయితే సరిపోవట్లేదు. అండ్ కాకపోతే ఇక్కడ నాకు క్యారీ పవర్ అయితే చేసుకోవచ్చు అనమాట. చూడండి, 5 బిలియన్స్ కి ఇంకొక దాన్ని అయితే మనం తీసుకురావచ్చు. క్యారీని అయితే ఇంక్రీజ్ చేసుకున్నాను. అండ్ ఇంకోటి కూడా ఇంక్రీజ్ చేసుకున్నాను. టోటల్ గా మ్యాక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏంటంటే ఒకేసారి 4 బ్రెయిన్ రాట్స్ అయితే తీసుకురావచ్చు. అండ్ నా దగ్గర కూడా పర్ఫెక్ట్ గోల్డెన్ డ్రిల్ అయితే ఉంది. సో పదండి, ఇప్పుడు మనం ఏంటంటే చాలా దూరం వరకు వెళ్ళి 4 బ్రెయిన్ రాట్స్ ని ఒకేసారి తీసుకొచ్చేద్దాం. ఆ 4 వచ్చేసి మనం పైన అయితే పెట్టొచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఫైనల్లీ నేను ఏంటంటే మిథిక్ ఏరియా దగ్గరికి అయితే వచ్చేసాను. ఇందులో మనకి ఏంటంటే మిలియన్స్ లలో ఇచ్చే అయితే ఉన్నాయి కదా. సో నేను ఏంటంటే ఇక్కడ ఇది ఉంది కదా లావా టైప్ లో. సో దీన్ని కూడా నేను ఏంటంటే ఫాస్ట్ గా డ్రిల్ చేసుకుంటూ ఇంకా ముందుకైతే వెళ్తున్నాను. చూద్దాం గైస్, ఇక్కడ వచ్చేసి మనకు ఎన్ని డబ్బులు ఇచ్చాయి ఉంటాయో. అండ్ ఇక్కడ వచ్చేసి నాకు ఏంటంటే ఓకే, ఇది వచ్చేసి 37 మిలియన్స్ అయితే ఇస్తుంది. ఓకే గైస్, ఇది ఏంటంటే మనకు గెలాక్సీ పవర్ ఉందన్నమాట దీనికి, అందుకే ఎక్కువ డబ్బులు ఇస్తుంది. అండ్ ఇవి వచ్చేసి మిగతాయి ఇందులో వచ్చేసి చూడండి గైస్, మొత్తం సేమ్ ఉన్నాయి కదా. ఇవి వచ్చేసి మనకి ఏంటంటే 8 బిలియన్స్ అయితే ఇస్తున్నాయి. కానీ దీనికి గెలాక్సీ పవర్ ఉంది కాబట్టి చూస్తున్నాడు కదా, చాలా డబ్బులు అయితే ఇస్తుంది. సో పదండి గైస్, ఫాస్ట్ గా బేస్ దగ్గరికి అయితే వెళ్దాం. అండ్ ఫ్రెండ్స్ నేనైతే ఒకటి మర్చిపోయాను, అదేంటంటే మనకు క్యారీ పవర్ ఉంది కదా, అంటే మనం ఒకేసారి 4 అయితే తీసుకొని రావచ్చు. కానీ ఏంటంటే నేను మర్చిపోయి ఇది ఒక్కదాన్నే తీసుకొచ్చిన. అయినా పర్లేదు ఫ్రెండ్స్, మనం ఏంటంటే దీన్ని పైన అయితే పెట్టిద్దాం. ఇంకా మనం అయితే పైన పెట్టేందుకు స్లాట్లు అయితే లేవు, స్లాట్లను అయితే కొనుక్కోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి స్లాట్లు అన్ని ఉన్నాయన్నమాట. సో పదండి గైస్, ఇప్పుడు మనం ఏంటంటే ఈసారి 4 అయితే తీసుకొద్దాము. కానీ ఏంటంటే ఒక్క నిమిషం అండి, ఇక్కడ మనం ఏంటంటే డబ్బులన్నీ కలెక్ట్ చేసుకుందాము. ఆ తర్వాత ఏంటంటే మన స్ట్రెంత్ పవర్ ని ఇంకా కొంచెం అప్గ్రేడ్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఒకసారి ఇక్కడ రీబర్త్ చూడండి, టోటల్ గా 5 టైమ్స్ అయితే కొట్టేశాను. క్యాష్ వచ్చేసి 3.5 టైమ్స్ అయితే ఎక్కువగా వస్తుంది. అండ్ ఇక్కడ మనం ఇంతకు ముందు తీసుకొచ్చింది వచ్చేసి డివైన్ బ్రెయిన్ రాట్ అనమాట. అండ్ అది వచ్చేసి లెవెల్ 40కి అప్గ్రేడ్ చేస్తే చూడండి 225 బిలియన్స్ ఇస్తుంది ఒక్క సెకండ్ కి. అండ్ చూస్తున్నారు కదా, డబ్బులన్నీ కలెక్ట్ చేసుకుంటే నా దగ్గర వచ్చేసి 35 ట్రిలియన్స్ అయితే ఉన్నాయి. అండ్ దీంతో మనం ఏంటంటే ఇక్కడ అప్గ్రేడ్ అయితే చేసుకుందాం. ఓకేనా, సో ఇక్కడ మనం ఏంటంటే మనది మొత్తం స్ట్రెంత్ అనేది 0 అయింది కదా. సో ఇక్కడ నేను ఏంటంటే ఒక 500 వరకు అప్గ్రేడ్ చేసుకోవడానికి వస్తుందేమో చూద్దాము. టోటల్ గా 460 వరకు అయితే అప్గ్రేడ్ చేసుకోవడానికి అయితే వచ్చిందనమాట. అండ్ అలాగే ఇక్కడ మనకు వేరే డ్రిల్ అయితే కొనుక్కుందాము. 100 ట్రిలియన్ కి అయితే ఉంది వేరేది, డైమండ్ ఇది. కానీ ఏంటంటే మన దగ్గర డబ్బులు అయితే ఉండొచ్చా, ఒకసారి చూద్దామా అండి. సో మన బేస్ వచ్చేసి ఇదే. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఏంటంటే పైన పెట్టాం కదా పవర్ఫుల్ బ్రెయిన్ రాట్ ని. సో డబ్బులు వచ్చేసి 45 ట్రిలియన్స్ అయితే అయినాయి. అండ్ దీంతో మనం ఏంటంటే ఇంకా కొంచెం స్ట్రెంత్ అయితే అప్గ్రేడ్ చేసుకుందాం. ఫైనల్లీ నా స్ట్రెంత్ వచ్చేసి 480 అయింది. అండ్ అలాగే స్పీడ్ వచ్చేసి 30 ఉందన్నమాట. అండ్ పదండి గైస్, మన దగ్గర 100 ట్రిలియన్స్ అయితే లేవు కాబట్టి నేను డ్రిల్ అయితే అప్గ్రేడ్ చేయట్లేదు. పదండి, మనం ఏంటంటే ఇంతకు ముందు తీసుకొచ్చిన డివైన్ బ్రెయిన్ రాట్స్ ఉన్నాయి కదా, సో వాటిని మళ్ళీసారి అయితే తీసుకొద్దాము. సో టోటల్ గా 3 స్టేజ్లు అయితే దాటుకున్నాం. అండ్ ఇది వచ్చేసి ఎపిక్ ఇది. దీని తర్వాత మనకు లెజెండరీ ఉంటాయి అనమాట. అండ్ దీని తర్వాత వచ్చేసి మనకి ఏంటంటే మితికి అయితే ఉంటాయి. ఆ మితికి తర్వాత మనకి ఏంటంటే డివైన్ అయితే ఉంటాయి అనమాట. సో ఇదాన్ని దాటాలి, దీన్ని దాటితే మనకు డివైన్ అయితే ఉంటుండొచ్చు. సో ఓకే, ఇందులో వచ్చేసి డివైన్. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈ ప్లేస్ కి అయితే వచ్చేసాం. ఇందులో వచ్చేసి మళ్ళీ 24 మిలియన్స్ ఇచ్చేది ఉంది, 15 మిలియన్స్ ఇది ఉంది. దీన్ని మనం దాటొచ్చా, ఒకసారి చూద్దామా అండి. ఓకే, దీన్ని దాటొచ్చు ఫ్రెండ్స్. పదండి, స్లోగా అయినా కానీ మనం అయితే దీన్ని దాటుకొని ఇంకా ముందుకు వెళ్తే అక్కడ ఇంకా చాలా పవర్ఫుల్ బ్రెయిన్ రాట్స్ అయితే దొరుకుతాయి. ఓకే, ఫైనల్లీ మనం ఏంటంటే సీక్రెట్ ఏరియాకి అయితే వచ్చేసాం. ఇందులో మనకి ఏంటంటే ఒక్కటి దొరికింది 50 మిలియన్స్. ఓకే, నేనేంటంటే 4 అయితే తీసుకోవచ్చు కదా, 4 అయితే తీసుకెళ్దాం. ఇంకోటి 35 మిలియన్స్. ఓకే, చూస్తున్నారు కదా, సూపర్. ఇది వచ్చేసి 75 మిలియన్స్. అండ్ టోటల్ గా మనం 3 అయితే తీసుకున్నాం, ఇంకా ఒకటి అయితే కావాలన్నమాట. సో ఇది 29 ఉంది. అండ్ ఇది వచ్చేసి 35 అయితే ఉంది. సో ఇంకా ఒకటి గైస్, ఇంకా ఒకటి, ఇది 41. ఓకే చాలు,
మనకు టోటల్ గా 4 అయితే చాలా పవర్ఫుల్ బ్రెయిన్ రాట్స్ అయితే ఉన్నాయి. అండ్ పదండి ఈసారి మన బేస్ లో వచ్చేసి వీటన్నిటి పెడితే మనకి ఏంటంటే ట్రిలియన్స్ లలో డబ్బులు అయితే వస్తుండొచ్చు. వీటి లెవెల్స్ కూడా అప్గ్రేడ్ చేయాలి. ఫైనల్లీ ఫ్రెండ్స్ బేస్ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ వీటిని వచ్చేసి మనం మొత్తం అన్ని సీక్రెట్ బ్రెయిన్ రాట్స్ ఉన్నాయి కదా, సీక్రెట్ అండ్ అలాగే డివైన్, సో వాటిని ఏంటంటే మనం పైన అయితే పెట్టేద్దాం. ఓకేనా, ఓకే ఇటువైపు అయితే పెట్టేస్తాను. ఫైనల్లీ మనం ఇంతకు ముందు తీసుకొచ్చిన సీక్రెట్ బ్రెయిన్ రాట్స్ లో హైయెస్ట్ ఇది ఉంది కదా, సో దీని లెవెల్ వచ్చేసి చూడండి, నేను 45 వరకు చేస్తే ఒక్క సెకండ్ కి 1.4 ట్రిలియన్స్ అయితే ఇస్తుంది. మిగతావన్నీ 40 లెవెల్స్ అయితే ఉన్నాయి. అందుకేంటంటే అవి 200-300 బిలియన్స్ అయితే ఇస్తున్నాయి అనమాట. అయినా పర్లేదు, మనకి ఏంటంటే చాలా డబ్బులు అయితే జనరేట్ అవుతున్నాయి ఈజీగా. చూడండి మన దగ్గర వచ్చేసి 292 ట్రిలియన్స్ అయితే ఉన్నాయి. దీంతో మనం ఏంటంటే 100 ట్రిలియన్స్ కి వేరే డ్రిల్ అయితే అప్గ్రేడ్ చేసుకుందాము. సో ఇక్కడ వచ్చేసి డైమండ్ అయితే ఉందన్నమాట, దీన్ని అయితే అప్గ్రేడ్ చేసుకున్నాను. అండ్ దాంతో పాటుగా మనం ఏంటంటే ఇంకా కొంచెం స్ట్రెంత్ అయితే అప్గ్రేడ్ చేసుకుందాం. ఓకేనా, 480 ఉంది కదా, 500 అయితే చేసుకోవాలి. సో మనకు దగ్గర 500 అయితే అయిందనమాట. అండ్ స్పీడ్ ను కూడా కొద్దిగా ఇంక్రీజ్ అయితే చేసుకోవాలి. సో స్పీడ్ ను వచ్చేసి 30 ఉండే కాబట్టి 33 అయితే చేసేసాను. అండ్ పదండి ఈసారి మనం ఏంటంటే చాలా ఫాస్ట్ గా అయితే వెళ్ళొచ్చు అనమాట అక్కడికి. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్లీ మళ్ళీ ఈ ప్లేస్ కి అయితే వచ్చేసాం. ఇందులో వచ్చేసి నాకు ఏంటంటే ఒకటి డైమండ్ అయితే కనిపించింది, దీన్ని తీసుకుందాము. అండ్ మంచి ఉన్నాయి తీసుకుందాం. ఇక్కడ వచ్చేసి ఇంకోటి మనకు బెలరీన్ అనుకుంటా ఇది. సో ఇంకో ఇలాంటివి అయితే ఉన్నాయి, కానీ ఇవి అవసరం లేదనుకుంటా, కానీ తీసుకున్నాను పర్లేదు. ఇక్కడ నాకు సీక్రెట్ లక్కీ బ్లాక్ కూడా ఒకటి అయితే వచ్చిందనమాట, కానీ ఇందులో వచ్చేసి వరస్ట్ వస్తే మంచి ఉంటుందో ఉండదో తెలియదు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇవైతే చాలా ఉన్నాయి గైస్, వీటన్నిటిని డ్రాప్ చేద్దామా అండి. సో డ్రాప్ చేసేసాం కదా, ఇక్కడ వచ్చేసి నాకు ఈ డైమండ్ తోటి కావాలి. సో డైమండ్ కూడా వద్దు, ఎందుకంటే అది తక్కువగా ఇస్తుంది అనమాట. సో ఇవైతే కావాలి నాకు. సో వీటిని తీసుకుందాం. ఇవి ఏంటంటే మనకు ఒక్కొక్క సెకండ్ కి 75 మిలియన్స్ అయితే ఇస్తున్నాయి అనమాట. అండ్ ఇంకా మనం ముందుకు ఓకే గైస్ ముందుకు కూడా వెళ్ళొచ్చు, కానీ ఏంటంటే మనం నెక్స్ట్ టైం వీటిని అక్కడ పెట్టేసి వద్దాము, ఆ తర్వాత అయితే వెళ్దాం. ఓకేనా, సో పదండి గైస్ ఫాస్ట్ గా బేస్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇంతకు ముందు మనం తీసుకొచ్చాం కదా ఇలాంటివి 3, వాటి లెవెల్స్ కూడా నేను ఏంటంటే 45 అయితే చేసాను. అండ్ అవేంటంటే మనకు మొత్తం 3 ఉన్నాయి కదా, సో 3ట్లలో నాకు ఆల్రెడీ ఒకటి ఉండే కాబట్టి మొత్తం 4 అయితే ఉన్నాయి. ఈ 4 కూడా చూడండి ఒక్కొక్క సెకండ్ కి మనకి ఏంటంటే ట్రిలియన్స్ లలో డబ్బులు అయితే ఇస్తున్నాయి. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఇది 900 బిలియన్స్ అంటే ఎక్కువగానే ఇస్తుంది. అండ్ ఓకే గైస్ చూస్తున్నారు కదా, చాలా పవర్ఫుల్, అంటే చాలా డబ్బులు అయితే జనరేట్ అవుతున్నాయి అనమాట. అండ్ పదండి నా దగ్గర వచ్చేసి చూస్తుండగానే 1.7 క్వాడ్రిలియన్స్ అయితే ఉన్నాయి. అండ్ దీంతో వచ్చేసి మనం ఏంటంటే వేరే దాన్ని ఎంతకు అప్గ్రేడ్ చేసుకోవచ్చో చూద్దాము. సో 1 క్వాడ్రిలియన్స్ కి అయితే మనకు క్యాండీ డ్రిల్ అయితే ఉంది. అండ్ దాంతో పాటుగా మనం రీబర్త్ కొట్టొచ్చా? ఓకే రీబర్త్ అయితే కొట్టొచ్చు. అండ్ ఈసారి మళ్ళీ మనం ఏంటంటే రీబర్త్ కొట్టాం కదా, ఎందుకంటే రీబర్త్ కొడితే మనకు క్యాష్ ఎక్కువగా వస్తుంది కాబట్టి. అండ్ ఇప్పుడు వచ్చేసి స్ట్రెంత్ 0 అవుతుంది కాబట్టి మళ్ళీ అప్గ్రేడ్ అయితే వేసుకుంటున్నాను. ఫైనల్లీ స్ట్రెంత్ వచ్చేసి 550 చేశాను, స్పీడ్ వచ్చేసి 35 అయితే చేసాను. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే వేరే డ్రిల్ అయితే అప్గ్రేడ్ చేసుకుందాం. ఓకేనా, సో అది వచ్చేసి క్యాండీ డ్రిల్ కదా. ఓకే 1 క్వాడ్రిలియన్ కి అయితే దీన్ని అయితే అప్గ్రేడ్ కొట్టుకున్నాను. అండ్ చూడండి గైస్ ఇది వచ్చేసి చూడడానికి అయితే బాగానే ఉంది కదా. అండ్ పదండి ఇదిగో చూడండి, ఏరియా వచ్చేసి చాలా దూరం వరకు అయితే ఇది మనకు డ్రిల్ చేస్తుంది అనమాట. సో ఇలాగే మనం ఏంటంటే ఫాస్ట్ గా డ్రిల్ చేసుకుంటే ఇంకా ముందుకైతే వెళ్దాం. ఇంతకు ముందు మనం వచ్చేసి సీక్రెట్ బ్రెయిన్ రాట్స్ అయితే తీసుకొచ్చేసాం కదా, సో దాన్ని దాటుకొని ఇంకా ముందుకైతే వెళ్దాం గైస్. ఎందుకంటే చూస్తున్నారు కదా చాలా ఫాస్ట్ గా అయితే డ్రిల్ చేసుకుంటూ వస్తున్నాము. అండ్ దీన్ని దాటాలి, దీన్ని దాటితే మనకి ఏంటంటే సీక్రెట్ బ్రెయిన్ రాట్స్ అయితే ఉంటుండొచ్చు. ఇందులో వచ్చేసి ఇదే గైస్, ఇది వచ్చేసి మనకి ఏంటంటే సీక్రెట్ బ్రెయిన్ రాట్స్ అయితే ఉన్నాయి ఇందులో చూడండి. అండ్ మనం ఏంటంటే దీన్ని దాటాలి. సో దీన్ని వచ్చేసి మనం కొంచెం టైం పడుతుంది, కానీ ఎలాగైనా సరే దీన్ని డ్రిల్ చేసుకుంటే ఇంకా ముందుకు వెళ్దాం. అప్పుడు వచ్చేసి మనకి ఇందులో ఓజీనా లేకపోతే డివైన్ ఏదో బ్రెయిన్ రాట్స్ అయితే ఉంటుండొచ్చు. సో చూద్దాం, నాకు తెలిసి డివైన్ ఉంటాయి అనుకుంటున్నా, కానీ ఓకే ఇందులో ఓజీ ఉన్నాయి గైస్ చూస్తున్నారు కదా, ఓజీ బ్రెయిన్ రాట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఒకటి దీన్ని తీసుకుందాం ఎందుకంటే ఇది డైమండ్ది. అండ్ అలాగే ఇంకా చూద్దాం 100 మిలియన్స్, ఇది 140, అండ్ ఇక్కడ 100. ఓకే 140 రెండు అయితే ఉన్నాయి కదా బనానాల టైపు. సో వీటిని అయితే తీసుకుందాం. ఓకే మొత్తం 3 అయితే తీసుకున్నాను, ఇంకా ఒకటి కావాలి గైస్ నాకు. ఇంకా ఒకటి ఇక్కడ బనానా టైప్ లో ఉంది, కానీ ఏంటంటే వేరే చూద్దాం. ఓకే ఇక్కడ ఇంకోటి అయితే ఉందన్నమాట 250ది, దీన్ని తీసుకుందాం పదండి గైస్. ఇక్కడ మనకి ఏంటంటే 100-200 మిలియన్స్ ఇచ్చే బ్రెయిన్ రాట్స్ ఉన్నాయి అనమాట, ఓజీ బ్రెయిన్ రాట్స్ కాబట్టి. అండ్ పదండి బేస్ దగ్గరికి అయితే వెళ్ళాలి, వీటిని అక్కడ ప్లేస్మెంట్ చేసి లెవెల్స్ కొట్టేస్తే చాలా డబ్బులు అయితే వస్తుండొచ్చు. అయితే ఫ్రెండ్స్ దానికంటే ముందుగా మనం ఏం చేద్దామంటే మనం ఇంకొక ఫ్లోర్ అయితే తీసుకుందాం. ఓకేనా, కేవలం ఒకటే ఉంది కదా. సో ఇక్కడ వచ్చేసి నేను ఏంటంటే అప్గ్రేడ్ కొడుతున్నాను, ఇంకా ఒక ఫ్లోర్ అయితే కావాలి నాకు. ఓకే ఫ్రెండ్స్ మ్యాక్స్ అయితే అప్గ్రేడ్ కొట్టినట్టున్నాము. పదండి ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ తీసుకొచ్చిన ఓజీ బ్రెయిన్ రాట్స్ ఉన్నాయి కదా, సో వీటిని వచ్చేసి మనం అన్నిటికన్నా పైన అయితే పెట్టేద్దాం. ఓకేనా,
సో ఓకే, ఇక్కడైతే ప్లేస్మెంట్ చేసేద్దాం. 4 ఉన్నాయి కదా, 4 కూడా కరెక్ట్ అయితే ప్లేస్మెంట్ చేస్తాను. అండ్ అలాగే ఫ్రెండ్స్, నా దగ్గర డబ్బులు చూడండి 5 క్వాడ్రిలెన్స్ అయితే ఉన్నాయి కదా, దీంతో వచ్చేసి మనం ఏంటంటే వీటి లెవెల్స్ ని ఒక 30-40 వరకు అయితే అప్గ్రేడ్ కొడదాం. అప్పుడు మనకి ఇవి ఎన్ని డబ్బులు ఇస్తాయో తెలుస్తుంది. ప్రెసెంట్ వచ్చేసి స్ట్రెంత్ ని 580 చేసుకున్నాను, అండ్ స్పీడ్ ని వచ్చేసి 38 చేసుకున్నాను, అండ్ డ్రిల్ కూడా చేంజ్ చేసుకోవాలి. కానీ ఏంటంటే తర్వాత అయితే చేంజ్ చేద్దాం. ముందుగా మనం ఏంటంటే ఇంకా కొన్ని ఓజీ బ్రెయిన్ రాట్స్ అయితే తీసుకొద్దాం. ఆ తర్వాత ఏంటంటే మన దగ్గర ఇంకా చాలా డబ్బులు అయితే వస్తాయి కదా, అప్పుడు మనం ఏంటంటే చేంజ్ చేసుకోవచ్చు. పదండి గైస్, ఫాస్ట్ గా అయితే డ్రిల్ చేసుకుంటే ఇంకా ముందుకైతే వెళ్తున్నాను. ఎందుకంటే ప్రజెంట్ 580 స్ట్రెంత్ ఉంది కాబట్టి ఫాస్ట్ గా అయితే ఇవన్నీ కూడా పగిలిపోతున్నాయి. ఫైనల్లీ ఓజీ బ్రెయిన్ రాట్స్ ఉండే ప్లేస్ కి అయితే వచ్చేసాం. ఇక్కడ వచ్చేసి ఇవైతే ఉన్నాయి కదా, సో వీటిని వచ్చేసి మంచి అయితే 4 అయితే తీసుకెళ్దాం. ఫ్రెండ్స్, ఇంతకు ముందు నేను వచ్చేసి తీసుకొచ్చిన బ్రెయిన్ రాట్స్ ఉన్నాయి కదా, సో టోటల్ గా 4 ఉండే కదా, ఆ 4కి కూడా నేను ఏంటంటే వీటితో పాటుగా లెవెల్ 45 వరకు అయితే అప్గ్రేడ్ కొట్టేశాను. అండ్ అవి కూడా మనకి ఏంటంటే ట్రిలియన్స్ లలో ఇస్తున్నాయి. ఇంకా 2 బ్రెయిన్ రాట్స్ అయితే మనకు ఏంటంటే ఈ 3rd ఫ్లోర్ లో మొత్తం ఓజీ బ్రెయిన్ రాట్స్ అయితే ఉంటాయి అనమాట. సో పదండి, నా దగ్గర వచ్చేసి 8 క్వాడ్రిలెన్స్ అయితే ఉన్నాయి. దీంతో మనం వేరే దాన్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చా రాదా ఒకసారి చూద్దాము. సో మనం ఏంటంటే 100 క్వాడ్రిలెన్స్ కి అయితే వేరే దాన్ని అప్గ్రేడ్ చేసుకోవచ్చు అనమాట. కానీ అంతగానం అయితే ప్రజెంట్ నా దగ్గర అయితే అయ్యేలాగా అనిపించట్లేదు. అండ్ స్ట్రెంత్ చూద్దాం. స్ట్రెంత్ వచ్చేసి మనం ఇంకా కొంచెం అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. కానీ ఏంటంటే నేను స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేస్తున్నాను. ఓకే, నేను ఏంటంటే 40 స్పీడ్ అయితే ఇంక్రీజ్ చేసుకున్నాను. అండ్ పదండి గైస్, మనం ఏంటంటే ఈసారి ఓజీ బ్రెయిన్ రాట్స్ ఇంకా 2 అయితే తీసుకురావచ్చు. దాని తర్వాత మనం ఏంటంటే ఇంకా దూరం అయితే వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, ఓజీ ప్లేస్ కి అయితే వచ్చేసాం. కాకపోతే ఇక్కడ మనకి ఏంటంటే ఇదిగో చూడండి, మనకు ఒకటి గెలాక్సీ అయితే కనిపించింది అనమాట. సో దీన్ని తీసుకుందాం అనుకుంటున్నాను, అండ్ దీన్ని అయితే తీసుకున్నాను. అండ్ ఇంకా మనకి ఏంటంటే ఇంకా ఒకటైతే కావాలి, ఇంకా ఒకటి డైమండ్ అయితే ఉంది. ఈ రెండుటిని అయితే తీసుకున్నాను. మనకు వచ్చేసి 2 అయితే సెట్ అవుతాయి. కాకపోతే ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం పదండి. సో ఇంకా కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఏంటంటే ఇక్కడ మనకు ఓజీ బ్రెయిన్ రాట్స్ దొరికాయి కదా, ముందుకు వెళ్తే మనకి ఇంకా ఎలాంటివి దొరుకుతాయో తెలుస్తుంది అనమాట. సో పదండి, అక్కడ మనం ఏంటంటే 2 బ్రెయిన్ రాట్స్ అయితే తీసుకురావచ్చు. పైన మనకు 3rd ఫ్లోర్ లో మొత్తం ఓజీ బ్రెయిన్ రాట్స్ ఉంటాయి. కింది ఫ్లోర్ లో మనకు ఆగమాగం ఉన్నాయి కదా, అంటే వేరే అయితే ఉన్నాయి కదా, వాటన్నిటిని మనం తీసేసి వాటి ప్లేస్ లో ఇప్పుడు తర్వాత మనం ముందుకు వెళ్తున్నాం కదా, సో వీటిని అయితే పెట్టొచ్చు అనమాట. ఇందులో మనకి ఏంటంటే సెలెస్టియల్ అయితే ఉన్నాయి గైస్, చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా ఎక్సలెంట్ బ్రెయిన్ రాట్స్. అండ్ మనం ఏంటంటే అన్నిటిని డ్రాప్ చేసి వీటిని తీసుకెళ్ళినా కూడా బాగుంటది. ఓకే, నేను ఏంటంటే అన్నిటిని అయితే డ్రాప్ చేశాను. సెలెస్టియల్ అయితే తీసుకుందాం, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి నేను సెలెస్టియల్ అయితే తీసుకుంటున్నాను. అండ్ ఇదొకటి, అండ్ ఇంకా ఇక్కడ ఇవి అవుతున్నాయి కదా, సో వీటిని తీసుకుందాం. సో ఓకే గైస్, పదండి మళ్ళీ మనం వద్దాం ఇక్కడికి. కాకపోతే ఏంటంటే నేను తీసుకెళ్తున్నాను కదా ఇప్పుడు బ్రెయిన్ రాట్స్, చూడండి ఒకసారి, మొత్తం 4 అయితే ఉన్నాయి కదా, ఇందులో వచ్చేసి 1 మాత్రమే మనకు నార్మల్ అయితే ఉంది, ఇంకా 3 వచ్చేసి సెలెస్టియల్ అయితే ఉన్నాయి అనమాట. సో ఆ ఒక్క బ్రెయిన్ రాట్ వచ్చేసి మనం అది ఓజీ కాబట్టి పైన అయితే పెట్టేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది చూడండి, దానికి వచ్చేసి గెలాక్సీ పవర్ ఉంది అనమాట. ఇంతకు ముందు మనం తీసుకొచ్చింది వచ్చేసి గోల్డ్ పవర్ అయితే ఉండే. అండ్ దీనికి కూడా మనం ఏంటంటే లెవెల్ 45 వరకు చేసేసి మనకు కింద ఉన్నాయి కదా బ్రెయిన్ రాట్స్, సో మనం 2nd ఫ్లోర్ లో చేంజ్ చేద్దాం, ఓకేనా. ఓకే, దీని లెవెల్ కూడా 45 అయితే చేసేసాను. కాకపోతే ఇది 6 ట్రిలియన్ అయితే ఇస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు మనం ఏంటంటే 2nd ఫ్లోర్ లో బ్రెయిన్ రాట్స్ అయితే ఇంకా కొన్ని పడతాయి. అండ్ అప్పట్లోపు మనం ఏంటంటే వీటితో రీప్లేస్మెంట్ చేసేద్దాం, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి చూడండి, నేనైతే కరెక్ట్ గానే ప్లేస్మెంట్ చేస్తున్నాను. ఇవి వచ్చేసి సెలెస్టియల్ బ్రెయిన్ రాట్స్ కదా, అందుకే మనకి ఏంటంటే చాలా డబ్బులు అయితే ఇస్తాయి అనమాట. అండ్ ఈ 2nd ఫ్లోర్ లో ఉన్న ఈ బ్రెయిన్ రాట్స్ అన్నిటినైతే తీసేద్దాం. ఇవి వచ్చేసి సీక్రెట్ బ్రెయిన్ రాట్స్, కానీ తీసేద్దాం గైస్, వీటిని కూడా తీసేద్దాం. ఎందుకంటే వీటి ప్లేస్ లో మనం ఏంటంటే ఈసారి సెలెస్టియల్ బ్రెయిన్ రాట్స్ అయితే తీసుకొద్దాం. ఓకే, ఇక్కడ 2nd ఫ్లోర్ లో ఉన్న సీక్రెట్ బ్రెయిన్ రాట్స్ అన్ని తీసుకున్నాను. ఇప్పుడు మనం తీసుకొచ్చిన సెలెస్టియల్ బ్రెయిన్ రాట్స్ ఉన్నాయి కదా, వీటికి లెవెల్స్ అయితే అప్గ్రేడ్ చేసేద్దాం. అరే ఫ్రెండ్స్, ఒకసారి ఇక్కడ పేరు చూడండి, మ్యాక్స్ అని వచ్చేసింది. అంటే మనం జస్ట్ ఏంటంటే లెవెల్ ని 150 వరకు చేసేసాము, అంతే అనమాట. సో చూడండి, ఇదేంటంటే మనకు 150 లెవెల్ చేసాం కాబట్టి 82 ట్రిలియన్స్ అయితే ఇస్తుంది. దీనికి డైమండ్ పవర్ ఉంది కాబట్టి కొంచెం ఎక్కువగా ఇస్తుంది అనమాట. ఇవి కూడా అలాంటివే, కానీ ఏంటంటే దీనికి డైమండ్ పవర్ లేదు కాబట్టి 32 ట్రిలియన్స్ అయితే ఇస్తున్నాయి. మూడిటికి కూడా లెవెల్ 50 వరకు చేసిస్తే మ్యాక్స్ అయితే అయిపోయింది అనమాట. అండ్ పదండి, ఇప్పుడు మన దగ్గర వచ్చేసి నార్మల్ బ్రెయిన్ రాట్స్ అయితే ఉన్నాయి కదా, అంటే సీక్రెట్ బ్రెయిన్ రాట్స్, వీటన్నింటిని అయితే సేల్ చేసేసాను. అండ్ పదండి గైస్, ఇప్పుడు వచ్చేసి మనం ఏంటంటే ఇంకా ముందుకైతే వెళ్ళొచ్చు. కానీ ఏంటంటే ఒకసారి స్పీడ్ ని అప్గ్రేడ్ చేసుకుందాం ఇంకా కొంచెం. అండ్ డబ్బులు కలెక్ట్ చేసుకొచ్చుకొని మనం ఏంటంటే వేరే డ్రిల్ అయితే కొనుక్కుందాము. అంటే మనకు 100 క్వాడ్రిలెన్స్ అయితే కావాలి. ఇక్కడ వచ్చేసి 2nd ఫ్లోర్ లో 45 అయితే దొరికాయి. అండ్ ఇంకా మనకు 3rd ఫ్లోర్ లో దొరుకుతుండొచ్చు, చూద్దాం. టోటల్ గా నా దగ్గర వచ్చేసి 103 క్వాడ్రిలెన్స్ అయితే ఉన్నాయి అనమాట. 100కి వచ్చేసి మనం ఏంటంటే వేరే దాన్ని కొనుక్కోవచ్చు. ఇదిగో దీన్ని అయితే కొనుక్కున్నాను. ఇది వచ్చేసి లావా డ్రిల్ అంట. అండ్ పదండి గైస్, ఇప్పుడు మనం ఏంటంటే చాలా దూరం వరకు చాలా ఫాస్ట్ గా అయితే డ్రిల్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ కాకపోతే ఇంకా కొంచెం స్ట్రెంత్ అయితే ఇంక్రీజ్ చేసుకోవాలి. నెక్స్ట్ టైం అయితే ఇంక్రీజ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇదే చూస్తున్నారు కదా, మొత్తం 4 బ్రెయిన్ రాట్స్ అయితే కలెక్ట్ చేసుకున్నాను. అండ్ పదండి, ఇందులో వచ్చేసి మనకి ఏంటంటే 1 బిలియన్ ఇచ్చే అయితే 2-3 అయితే ఉన్నాయన్నమాట. అయ్యా ఫ్రెండ్స్, ఇది చూడండి, మొత్తం 3rd ఫ్లోర్ లో మనకి ఏంటంటే ఓజీ బ్రెయిన్ రాట్స్ అయితే ఉన్నాయి కదా, సో వీటికి వచ్చేసి మ్యాక్స్ అయితే చేసేసాను. అంటే లెవెల్ 50 వరకు చేసామనుకోండి, అప్పుడు వచ్చేసి మ్యాక్స్ అవుతుంది అనమాట. అండ్ ఇందులో వచ్చేసి ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ట్రిలియన్స్ లో డబ్బులు అయితే ఇస్తున్నాయి కదా, అంటే హైయెస్ట్ వచ్చేసి 20 ట్రిలియన్స్ ఇది ఒకటి ఇస్తుంది అనమాట.
అండ్ ఇక్కడ వచ్చేసి మనకు థర్డ్ ఫ్లోర్ అట్లుంటే సెకండ్ ఫ్లోర్ చూడండి. సెకండ్ ఫ్లోర్ లో మొత్తం వచ్చేసి సెలెస్టియల్ బ్రెయిన్ రాట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇందులో కూడా అన్నిటిని వచ్చేసి మ్యాక్స్ అయితే చేస్తాను. అండ్ ఇవి చూడండి, ఇందులో మనకి ఏంటంటే 42 ట్రిలియన్స్ 68 ట్రిలియన్స్ అలా అయితే ఇస్తున్నాయి అనమాట. పర్లేదు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మన టార్గెట్ ఏంటంటే మనం ఇంకా ముందుకైతే వెళ్దాం. ఓకేనా, సెలెస్టియల్ కాకుండా ఇంకా ముందుకు వెళ్ళాలి. సో అప్పుడు మనకి అక్కడ ఇంకా ఎలాంటి బ్రెయిన్ రాట్స్ ఉంటాయో తెలుస్తుంది అనమాట. సో ఓకే గైస్, ఇప్పుడు నేను ఏంటంటే కొద్దిగా స్ట్రెంత్ అయితే అప్గ్రేడ్ చేసుకుంటాను. అండ్ చూడండి, ఇప్పుడు వచ్చేసి టోటల్ గా నా స్ట్రెంత్ వచ్చేసి 670 అయింది. అండ్ ఇంకా కొంచెం స్పీడ్ కూడా ఇంక్రీజ్ చేసుకోవాలి. ఓకే, 43 స్పీడ్ అయితే ఉందన్నమాట. సో పదండి గైస్, ఇప్పుడు మనం ఏంటంటే ఫాస్ట్ గా డ్రిల్ చేసుకుంటూ ముందుకు వెళ్దాం. అండ్ సెలెస్టియల్ బ్రెయిన్ రాట్స్ ఉంటాయి కదా, దానికంటే ముందుకు వెళ్ళాలన్నమాట. ఈసారి నేను అదే టార్గెట్. దాన్ని వచ్చేసి అంటే మనకు సెలెస్టియల్ తర్వాత బ్రెయిన్ రాట్స్ ఉంటాయి కదా, వాటిని వచ్చేసి మనం ఏంటంటే కింద పెడదాం. ఓకేనా, అన్నిటికన్నా కింద అయితే పెట్టేద్దాం, గ్రౌండ్ ఫ్లోర్ లో. ఫ్రెండ్స్, ఫైనల్లీ మనం సెలెస్టియల్ దగ్గరికి అయితే వచ్చేసాము. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఏంటంటే దీన్ని దాటుకొని ముందుకెళ్దాం అనుకున్నాం కదా. సో చూడండి, ఇక్కడ మనకి ఏంటంటే డైమండ్ టైప్ లో ఉందన్నమాట. కానీ ఏంటంటే ఇది చాలా అంటే చాలా లేట్ గా పగిలిపోతున్నాయి. అయినా పర్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మనం ఇంకా ముందుకైతే వెళ్దాం. ఎందుకంటే అక్కడ మనకు ఎలాంటి బ్రెయిన్ రాట్స్ దొరుకుతాయో తెలుస్తుంది అనమాట. కొంచెం సేపు మనం వెయిట్ చేసామంటే ఇవన్నీ కూడా పగిలిపోతాయి. మనం ఏంటంటే ముందుకైతే వెళ్ళొచ్చు అనమాట. సో అప్పుడు వచ్చేసి మన దగ్గర క్యారీ పవర్ 4 ఉంది కాబట్టి ఒకేసారి 4 బ్రెయిన్ రాట్స్ అయితే తీసుకురావచ్చు. ఓకే, ఫైనల్లీ మనకు ఏన్సియంట్ బ్రెయిన్ రాట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇవి వచ్చేసి చూడండి 4 బిలియన్స్ అయితే ఇస్తున్నాయి. చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా డబ్బులు. అండ్ ఇది వచ్చేసి 5 బిలియన్ ఇస్తుంది. అండ్ ఇంకా ఇది వచ్చేసి 3 బిలియన్ ఇస్తుంది. గైస్ చూస్తున్నారు కదా, చాలా డబ్బులు అయితే ఇస్తున్నాయి ఇవి. అండ్ నాకు తెలిసి ఇదే లాస్ట్. ఓకే గైస్, ఇది చూడండి, గేమ్ మొత్తం కూడా ఆడేసాము. అండ్ ఇంకా ఒక బ్రెయిన్ రాట్ అయితే తీసుకుందాం. టోటల్ గా మనం ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్ లో ఈ ఏన్సియంట్ బ్రెయిన్ రాట్స్ ఉన్నాయి కదా, సో వీటిని పెట్టేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఫైనల్లీ ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి మనకు థర్డ్ ఫ్లోర్ అయితే ఉంది కదా, ఇదే మ్యాక్స్ అనమాట. సో 3 ఫ్లోర్లు మాత్రం వస్తున్నాయి. ఇందులో వచ్చేసి చూడండి మొత్తం ఓజీ బ్రెయిన్ రాట్స్ అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ నేను సెటప్ చేసింది ఒకసారి చూడండి. మొత్తం 3 వచ్చేసి కన్ను బ్రెయిన్ రాట్స్ అయితే ఉన్నాయి. మధ్యలో గెలాక్సీది, ఇక్కడ 2 వచ్చేసి మనకు గోల్డీ అనమాట. అండ్ ఇక్కడ లెఫ్ట్ లో చూపిస్తున్నారు కదా, ఇది వచ్చేసి మనకు క్యాట్ టైప్ లో ఉంది. అండ్ ఇక్కడ రైట్స్ లో కూడా సేమ్ అదే అనమాట. అండ్ ఇటువైపు చూడండి, ఇటువైపు వచ్చేసి మనకి ఏంటంటే ఇవి బనానా టైప్ లో అయితే ఉన్నాయి కదా, ఇక్కడ 2 ఉన్నాయి, అలాగే ఇక్కడ 2 అయితే ఉంటున్నాయి. మధ్యలో వచ్చేసి ఒకటి వేరేది ఉంది అనమాట. అండ్ ఇప్పుడు నేను ఏంటంటే ఈ థర్డ్ ఫ్లోర్ లో ఉన్న డబ్బులన్నీ కలెక్ట్ చేసుకుంటాను. సో మొత్తం ఎన్ని డబ్బులు ఉన్నాయి మనం చివరికి అయితే చూద్దాం. ఓకేనా, ఓకే, థర్డ్ ఫ్లోర్ చూసారు కదా, మొత్తం ఓజీ బ్రెయిన్ రాట్స్. లెవెల్ వచ్చేసి 50 ఉంది, మ్యాక్స్ వచ్చేసాను. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం సెకండ్ ఫ్లోర్ లో కూడా చూడండి, ఇటువైపు వచ్చేసి ఈ 3 పెన్సిల్ టైప్ లో ఉన్నాయి కదా, మధ్యలో డైమండ్ ఉంది, మిగతా వచ్చేసి నార్మల్. అండ్ ఇక్కడ వచ్చేసి ఒకటి ఫిష్ టైప్ లో ఉంది. ఇది వచ్చేసి కొంచెం తేడాగా ఉన్నట్టుంది, అంటే ఇది వేరేది అలాగే ఇది వేరేది ఉన్నట్టుంది, మనం చూసుకోలేదు. అయినా పర్లేదు ఫ్రెండ్స్. అండ్ ఇటువైపు చూడండి, ఇటువైపు వచ్చేసి సైకిల్ తొక్కే బ్రెయిన్ రాట్స్ అయితే ఉన్నాయి కదా, మధ్యలో వచ్చేసి పర్పుల్ కలర్ ది, లెఫ్ట్ ది గోల్డ్ ది, అండ్ రైట్ సైడ్ వచ్చేసి డైమండ్. అండ్ ఇవి 2 కూడా సేమ్ బ్రెయిన్ రాట్స్, కాకపోతే ఏంటంటే ఇది డైమండ్ బ్రెయిన్ రాట్, ఇది వచ్చేసి ఎలాంటి పవర్ లేదనమాట. సో ఇక్కడ వచ్చేసి డబ్బులు అయితే ఉన్నాయి కదా, సెకండ్ ఫ్లోర్ లో కూడా డబ్బులు అయితే కలెక్ట్ చేసుకున్నాను. ఈ సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాయన్నీ కూడా మనకి ఏంటంటే సెలెస్టియల్ బ్రెయిన్ రాట్స్, అంటే మనకు థర్డ్ ఫ్లోర్ లో ఓజీ బ్రెయిన్ రాట్స్ ఉన్నాయి కదా, వాటికంటే కూడా ఎక్కువగా డబ్బులు అయితే ఇస్తున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అనమాట, అంటే గ్రౌండ్ ఫ్లోర్ లో. సో చూడండి, ఇందులో ఉన్నాయన్నీ కూడా మనకి ఏంటంటే ఏన్సియంట్ బ్రెయిన్ రాట్స్. ఇందులో స్పెషల్ గా ఉన్నాయి చూడండి, ఈ 5 బ్రెయిన్ రాట్స్ ఒకటే అనమాట, చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ ఈ 5ట్లలో ఈ గోల్డెన్ ఉన్నాయి కదా, ఇవి 2 వేరే అనమాట. చూస్తున్నారు కదా, సెటప్ అయితే బాగా చేశాను. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఏంటంటే డబ్బులన్నీ కలెక్ట్ చేసుకుంటే మనకి ఏంటంటే 6 క్యూ అయితే వచ్చేసాయి. చూసారు కదా, చాలా అంటే చాలా డబ్బులు. ఫైనల్లీ మనం ఏంటంటే స్టార్టింగ్ లోనే, అంటే ఫస్ట్ పార్ట్ లోనే మనం ఈ గేమ్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే ఈ గేమ్ లో వచ్చేసి ఎక్కువ స్టేజ్లు అయితే లేవు. అండ్ దాంతో పాటుగా మనకి ఏంటంటే లెవెల్స్ కూడా జస్ట్ 50 వరకే మాత్రం ఉన్నాయి, అంటే బ్రెయిన్ రాట్స్ కి. సో అందుకే మనం ఏంటంటే చాలా ఈజీగా అయితే 50 లెవెల్ కొట్టేసి మ్యాక్స్ చేస్తాం. అండ్ ఈజీగా గేమ్ అయితే కంప్లీట్ చేస్తాం. అయితే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, మీకు ఎలా అనిపించింది మీరైతే కామెంట్ చేసి చెప్పండి. అండ్ మీలో ఎవరైనా సరే ఇంకా ఇప్పటివరకు వీడియోని చూస్తూ లైక్ చేయడం మర్చిపోయింటే వెంటనే వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇలాంటి మంచి గేమింగ్ వీడియోస్ అయితే ప్రతిరోజు వస్తూనే ఉంటాయి. అయితే ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ ఇంకోటి మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు బై బాయ్.